ఈమెయిల్ ద్వారా అరవింద్ రాస్తున్నారు, సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవత స్వరూపంగా ఎందుకు పూజిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మన సంప్రదాయంలో చిత్రమైన విధానం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు అనగానే ఆయన ఒక దైవం అని మామూలుగా అదే చేసుకుని శంకరునికి సంబంధించిన పుత్రుడిగా ఊహించుకుని అటు వినాయకుడు ఇటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూర్చుంటే మధ్యలో పార్వతీ పరమేశ్వరుడు ఉంటారని ఈయన మనిషిగా ఊహించుకుంటాం. సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేటటువంటి ఆయన మన శరీరంలో ఉండేటటువంటి కుండలిని శక్తికి సంపూర్ణమైనటువంటి సంకేతం. సుబ్రహ్మణ్య ఈశ్వరుడు ఆయన పేరు. మనం మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు ఆ పుట్టలో పాలని పోస్తాం. పుట్ట ఎవరో కాదు, మనమే. ఇలా బాసింపెట్టు వేసుకుని కానీ కూర్చున్నప్పుడు వెనుక నుండి మనం చూస్తే విశాలమైనటువంటి పిరుదు భాగం పుట్ట అడుగు భాగం. పోను పోను ఇలా తల దగ్గరికి వెళ్ళేసరికి సన్నగా ఉండే విధానం పుట్ట ఉండేటటువంటి విధానం. ఆ పుట్ట పైన ఉండేటటువంటి చిల్లు ఏదైతే ఉందో అది ఈ శిరస్సు మధ్యలో ఉండేటటువంటి బ్రహ్మరంధ్రానికి సంకేతం. ఇక్కడ పాలని పోయడము అంటే పాలు జ్ఞానానికి సంకేతం కాబట్టి తెల్లగా ఉంటాయి కాబట్టి ఈ శరీరం నిండుగా జ్ఞానాన్ని నింపడం, ఏది చేయకూడదో ఏది చేయవచ్చునో దాన్ని నింపడం. అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సంకేతం. కుండలము అంటే పాము చుట్ట అని అర్థం. పాము ఇలా ఉన్నప్పుడు కింద చుట్టు వేసి కూర్చుంటుంది, చుట్టలు వేసి కూర్చుంటుంది. ఆ మూల ఆధార చక్రంలో 3 చుట్టలు చుట్టుకొని పాము ఆ రెండవ చుట్టని కొద్దిగా అలా పైకి లేపి తన తలని రెండవ చుట్ట కింద అలా పెట్టుకుని ఇలా నిద్రిస్తూ ఉంటుంది. అది పాము పడుకునే తీరది. ఎప్పుడైతే దాని తోకనో దాని శరీరాన్నో ఇలా చిన్నగా అంటామో అప్పుడు టక్కని మెల్లగా తలని తన చుట్ట మధ్యలోంచి తీసి ఇలా మెల్లిగా కదలిక వచ్చి మెల్లిగా ఇలా పైకి లేస్తూ ఆ పై దాకా వచ్చి ఇక్కడికి వస్తుంది. సాగదీసిన వెన్నెముక ఏదైతే ఉందో అది నిలబడ్డ పాము యొక్క శరీరం. ఇలా పడగ విప్పి నిలిచిన విధానం ఈ తల వెనుక నుంచి ఇలా ఉండి ఈ తల వరకు వ్యాపించే విధానం. ఈ చుట్టలు చుట్టుకున్నటువంటిది మూల ఆధార చక్రానికి సంకేతం. అంచేత ఏ సుబ్రహ్మణ్య ఈశ్వర స్వామి ఉన్నాడో ఆయన శరీరంలో కుండలిని శక్తిని మెల్లిగా అలా పెంచి పైపైకి తీసుకొచ్చి అమోఘమైనటువంటి అమృత బిందువుల్ని ధారాప్రవాహ రూపంగా శరీరం నిండుగా నిండింప చెయ్యాలి అని చెప్పడానికి సంకేతం. ఈ రోజుల్లో కుండలిని శక్తిని జాగృతం చేసి ఇక్కడ అమృత బిందువులని చిలికింపజేసుకుని ధారాప్రవాహంగా శరీరం నిండుగా కుండలిని ప్రవహింపచేసుకోవడం అనేది ఈ కాలంలో ఈ రణగుణధ్వనుల్లో ఇన్ని ఆలోచనల్లో ఈ విధానంలో అసాధ్యమనేటటువంటి విషయం. యథార్థాన్ని ఒప్పుకుంటే యథార్థానికి యథార్థం చాలా కష్టం. ఏ మహానుభావులైనటువంటి వాళ్ళు కేవలం ప్రపంచానికి దూరంగా జీవించేటటువంటి వాళ్ళు ఎక్కడో అరణ్య ప్రాంతంలో, రణానాం భావ అరణ్యం, ప్రతి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆలోచనల సమూహంతో నిండిన ఈ శరీరం అంతా రణ్యం. ఈ రణ్యం కాని ప్రదేశం ఏదో అది అరణ్యం. అక్కడికి వెళ్ళి దాని గురించి ఆలోచిస్తే అది వస్తుంది తప్ప మిగిలిన వాళ్ళు కుండలిని ఎంత గురించి చెప్పినప్పటికీ అది ఉపన్యాసం మాత్రమే తప్ప ఆచరణలో ఉండేది కాదు. ఎంత స్పష్టంగానో ప్రాచీనులు చెప్పారు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు కావాలంటే, నిజమైనటువంటి అతి పవిత్రమైన శరీరం కలిగిన వాడు కావాలి అంటే కుండలిని శక్తులు అలా జాగృతం చేసుకుని అక్కడి నుంచి అమృత బిందువుల్ని చిలికింపజేసుకున్న సందర్భంలో మాత్రమే అతడు సుబ్రహ్మణ్యుడు కాగలడు అనేది దాని అంతరార్థం. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాధిపతిగా కూడా కొలుస్తూ ఉంటారు కదండి. ఆయన దేవ సేనాపతి, దేవతల వైపున సైన్య ఆధిపత్యాన్ని స్వీకరించి దేవతల వైపున సేనాపతిగా ఉన్నాడు తప్ప దేవసేనాపతి, దేవసేనకి భర్త అనే అర్థం కాదు. నిజానికి పూర్వులు ఏది చెప్పినా సంకేత రూపంగా చెప్పేవారు. అలాగే వల్లి ఒక ఆవిడ భార్య. ఈయనకి ఏం చెప్తారు? వల్లి అంటే చుట్టలు కలిగినది అని అర్థం. చుట్టలు కలిగి ఉండడం, దేవతల వైపు సేనాపతిత్వాన్ని చేయడం అనే ఈ 2 విధానాలని బట్టి దేవతలకి సేనాపతి, చుట్టలుగా కలిగి ఉండడం,
ఏది ఉందో అది సుబ్రహ్మణ్య విధానానికి ఇదనమాట. శరీరంలో అసుర సంపద లేకుండా దేవతల వైపు సేనాపతిగా ఉండి అన్ని దైవ లక్షణాలే కలిగి ఉండి దైవ ఆలోచనలు కలిగడం ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్య విధానానికి అనుకో. అందుకనే దైవాసుర సంపద విభాగ యోగం అని మనకి భగవద్గీతలో ఒకటి కనిపిస్తుంది. ఇదంతా యోగానికి సంబంధించిన విషయం. అది అంచేత సంపూర్ణమైన దైవ భావనలు కలిగి ఉండడం సుబ్రహ్మణ్య విధానానికి వెళ్ళే మార్గ లక్షణం. మరి